ఏమిటా నొక్కుడు? అవి మా కాళ్ళు, మంచం కోళ్ళు కావు. నా నొక్కుడికి మీకు రీజన్ తెలీదా స్వామి? ఆ తుచ్చ మానవుడు వాగిన వాగుడికి నువ్వు హర్ట్ అయ్యావు. ఏమై కరెక్ట్? అవును స్వామి, వాణ్ణి బిగినింగ్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. మా లేడీస్ గురించి చాలా హెవీగా మాట్లాడుతున్నాడు. ఏమంటారు? ఏమంటాను? ఆ కుర్రవాడు ఇంటెలిజెంట్ గనుక ఆడవాళ్ల గురించి ఇట్టే తెలుసుకున్నాడు అంటాను. ఆపండి మీ సెటైర్లు. మీ మొగబుద్ధి పోనిచ్చుకున్నారు కాదు. అబ్బో. స్వామి, వీడికి తగిన శాస్తి జరగాలి. ఆడవాళ్ల గొప్పతనం గురించి వీడు తెలుసుకోవాలి. వీడికి తెలిసి రావాలి. వీడికి ఇంటర్వెల్ బ్యాంగే క్లైమాక్స్. ఇంకా అక్కడి నుంచి ఒకటే రీమిక్స్. దేవి ఏమిటా స్లాంగు? రీమిక్స్ ఏంటి, క్లైమాక్స్ ఏంటి? డబ్బింగ్ సినిమాలో డైలాగ్ లాగా అసలు ఆ ప్రాస ఏమిటి? ఏమిటంటారేంటి స్వామి? లిప్సింక్ లేకుండా డబ్బింగ్ చెప్పినట్టు. మా ఆడజాతి గురించి అడ్డదిడ్డంగా వాగి నా దగ్గర అడ్డంగా బుక్ అయిపోయాడు. నేను పెట్టబోయే శాపంతో వీడు కుడితిలో పడ్డ ఎలకలా, టైర్ కింద నలిగిన నిమ్మకాయలా విలవిలలాడిపోతాడు. ఏమిటి దేవి ఆ శాపం? రేపట్నుంచి మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 12 వరకు వీడు ఆఫ్ బాయిల్ గా మారిపోగాక. సచ్చాడు కొడుకు. కేల్కతం దుకాన్ బంద్. ఒరే నిన్నే! ఆ ఎఫ్ఎంలో ఏమిట్రా నువ్వు? ఆడవాళ్ళ గురించి అంత చండాలంగా వాగా? ఇక నువ్వు మారవా? నీకసలు బుద్ధి రాదా? నువ్వు వాగిన వాగుడికి నీకు పిచ్చని ఈ కాలనీ వాళ్ళందరూ కన్ఫర్మ్ చేశారు. ఇంట్లో ఉండే కుక్కలాగా ఇంట్లో ఉండలేకపోతున్నావు, బయటకు వెళ్ళలేకపోతున్నావు రా వెధవా. నా పరిస్థితి అయితే మరీ దారుణం అన్నయ్య. మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి నీ గురించి అడుగుతుంటే సమాధానం చెప్పలేక సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని దొంగతనంగా తిరుగుతున్నాను తెలుసా? ఈ రోజు ఎఫ్ఎం రేడియోలో నువ్వు వాగిన చెత్తవాగుడికి ఉడికి ఆఫ్ బాయ్ లా ఉందిరా మా పరిస్థితి. ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి ఊరుకుంటున్నాను. ఇలా రౌండ్ అప్ చేసి నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. కన్ఫ్యూజన్ లో ఏం మాట్లాడుతానో నాకే తెలియదు. ఒరే హాఫ్ మెంటల్ నా కొడుకా, ఇలా వాగే మా పురవంతా తీసేసావు. నాన్న, వీడు మన మధ్య పనికిరాడు. తీసుకెళ్లి ఏ అడవుల్లోనైనా వదిలేసి వచ్చేసేయండి. మీరంతా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఇప్పుడేంటి మీరందరూ నా వల్ల అవమాన పాలయ్యారు అంతేనా? కాదురా నాన్న, నువ్వు నలుగురిలోనూ నవ్వుల పాలు కాకూడదని అంటున్నావు. చిచి, మీరెప్పటికీ నన్ను అర్థం చేసుకోలేరు. ఏంటే వీడి పిచ్చి పీసుకెళ్ళిపోయింది. అసలు వీడు ఏమైపోతాడో. నువ్వు చెప్పవే. నువ్వైనా చెప్పవే. ఏ పవి, ఏంటే ఇది? అన్లిమిటెడ్ టాక్ టైం ఆఫర్లా గ్యాప్ లేకుండా మాట్లాడే నువ్వు స్విచ్ ఆఫ్ చేసిన సెల్ ఫోన్లా సైలెంట్ అయిపోయావేంటే? మాట్లాడు. ఇంకా గోషిగాడి గురించి ఆలోచిస్తున్నావేంటే? ముందు నువ్వు భోంచేయి. ఏంటి భోంచేసేది? ఇంత విషయం ఉంటే ఇవ్వండి. అంత మాత్రానికి చచ్చిపోతావా? నాకు కాదే, ఆ నా సన్నుగాన్ని చంపడానికి. ఏంటి ఎమోషన్లో బూతులు మాట్లాడుతున్నావు? విషయం కాస్త పర్సనల్ గా తీసుకున్నట్టున్నా. పర్సనల్ గా తీసుకోవడం ఏంటి? పిచ్చి నాకుండేగాడు. అసలు ఎంత చెత్తగా మాట్లాడాడు. చదువుకున్నాడు, పెద్ద చదువు. దేనికి? అతను అడిగి చెప్పనా? నువ్వు ముయ్. లైవ్ జరుగుతుందన్న కామన్ సెన్స్ కూడా లేకుండా నోటికొచ్చినట్టు వాగాడు. ఇన్వైట్ చేసినందుకు నా పరువు తీశాడు. రేపటి నుంచి స్టూడియోకి వెళ్ళాలంటే నాకు ఏదోలా ఉంది. ఎర్రగా బుర్రగా ఉంటే సరిపోతుందా? వాడి మొహానికి ప్యాంటు, షర్టు, షూజు, లోపల అండర్వేర్ మర్చిపోయావే. నోరు ముయ్యవే కిల్లాడి కొమ్మ. వాడు నా ఈగో హర్ట్ చేశాడు. ఇలా కాదు, రేపు వాడి ఆఫీస్కెళ్ళి వాడి కొలీగ్స్ ముందే లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తాను. అప్పుడు గాని నా మైండ్ ఫ్రీ అవ్వదు. ఇంతగా ఫైర్ అవుతుందంటే కొంప తీసి లవ్ గాని ఏం కూసరే చంపేస్తాను మిమ్మల్ని. ఏ మాటకా మాటరా మావా, నేను ఎఫ్ఎం లో చెప్పాడు రా అమ్మాయిల గురించి. చెంప చెల్లు అన్నట్టు చెప్పాడు రా మావా. అసలు ఏ విధంగా అమ్మాయిలకి స్ట్రోక్ ఇవ్వాలో ఆ విధంగా స్ట్రోక్ ఇచ్చాడు రా మావా. అవురా మావా, ఇవాళ రేపు పోర్లెట్టుండ్రు. గాడెవడో గానీ మన పోరగాళ్ళకి మస్తు ఎనర్జీ ఇచ్చిండు. నిజమేనబ్బా. టమాటాలు 1 కేజీ, ఆ బెండకాయలు 1/2 కేజీ ఇచ్చేసేయమ్మా. ఏంటా గొడవ? వాళ్ళిద్దరూ మొగుడు పెళ్ళాలి బాబు. నేనటి వరకు సిలకా గోరింకల్లా ఉండేవారు. ఆడెవడో రేడియోలో తప్పుడు వాగుడు వాగాడంట ఆడోళ్ళ గురించి. అప్పటి నుంచి ఇళ్ళు ఆడోళ్ళు గొప్ప మొగోళ్ళు గొప్ప అని కొట్టుకుని సత్తన్నారు. ఆడెవడో నాకు తెలియాలి గాని తక్కడ రాయించుకుని తల పగల కొట్టేస్తాను. నిన్ను కాదు బాబు, ఆణ్ణి. సరే, ఎంత చెప్పు. టమాటాలు, బెండకాయలు మొత్తం 50 రూపాయలు అయిందయ్యా. ఇదిగో వస్తా. ఇదిగో బాబాబు సెలరా. ఏంటిది? బావా అక్కడ బాసు నీ బ్యాండ్ బజాయించడానికి రెడీగా ఉన్నాడు. అయినా బావా ఏంట్రా? బావా అంటే బ్లేడ్ తో వస్తాను నాకు. ఇంతకేంటి? తర్వాత వద్దు గానీ అక్కడ బాస్ రెడీగా ఉన్నాడు. దేనికి? అదే నిన్న రేడియో సిటీలో ఏదో వాగా లేడీస్ గురించి నీ మీద ఎక్కడానికి రెడీగా ఉన్నాడు.
సరే పదా. సార్ ఆడు వస్తున్నాడు, మొత్తం మోగిపోవాలి, తీగ తెగిపోవాలి. చూస్తున్నా చూడు, పిచ్చెక్కిస్తా, బిస్కెట్ ఇస్తా కదా, నువ్వు వెళ్ళి ఆ పని మీద ఉండు. ఓకే. అందులో మంచి కాలము. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడిసేటి పనులు చేయటం, గుడ్ మార్నింగ్లు చెప్పడం. ఏమయ్యా నీకు సిగ్గు, అభిమానం, పౌరుషం, మానం, మర్యాద, రోషం, సీము, నెత్తురు ఏమైనా ఉన్నాయా? అవన్నీ ఉంటే మీ దగ్గర ఎందుకు పనిచేస్తాను? మాటలు నేర్చిన కుక్క ఉసుకో అంటే డిస్కో అందంటే నీలాగే. కుక్క నక్క అనగాను సార్, నాకు కాలుద్ది. కాలుద్దయ్యా, మరి నువ్వు అన్న మాటలకి ఆడవాళ్ళకి ఎంత కాలాలి, ఆడ జాతికి ఎంత కాలాలి, వాళ్ళని అభిమానించి నాకెంత కాలాలి? అసలు ఆడదంటే ఏమనుకున్నావయ్యా? అసలు ఆడదే లేకపోతే కళా మందిర్ లేదు, కళాంజలి లేదు, కళా నికేతన్ లేదు. అంతెందుకయ్యా, ఏ షాపింగ్ కాంప్లెక్స్లకి కళ లేదు, కలెక్షన్లు కూడా లేవు. ఉదయం నుంచి సాయంత్రం వరకు డైలీ సీరియల్ చూస్తూ తను ఏడుస్తూ అలసిపోయి ఇంటికి వచ్చిన భర్తను ఏడిపించేదేనయ్యా ఆడదంటే. ఆడదే లేకపోతే బుల్లితెర నటులకు బతుకులేదు, ఏ టీవీ ఛానల్కి టీఆర్పీ రేటింగ్ లేదు. నీ జీవితంలో ఆడదే లేకపోతే నీ జీతం ఖర్చు పెట్టుకునే దారేది, నీ పరుసు బరువు తగ్గించే మార్గమేది. ఆడవాళ్ళు పువ్వులయ్యా, వాళ్ళ నవ్వులు మన బాడీలోని నరాల్ని యాక్టివేట్ చేసే విద్యుత్ తరంగాలు. తెలుసుకోండి అయ్యా, మారండి, నన్ను ఫాలో అవ్వండి. వీడి శవాన్ని నిలబెట్టి దరిద్రుడు. బాగానే వినపడుతున్నాయి. వెళ్ళు. 30 years ఇక్కడ. నీలాంటి ఊరపిచ్చుకుని ఎంతమంది చూసుంటాం? రంగీలా, ప్రతి వాడి చెప్పేవాడే బతుకు చెడ. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరు నువ్వు, ఎవరు కావాలి? నేనెవరైతేనే పవన్ గారు ఉన్నారా? ఉన్నారు. దేనికి? పిలు, పనుంది. అబ్బో, పిలువు, పనుందండి. ఒక్క నిమిషం ఆగు. బా ఏంటి? బావ కాదు, బాస్ కదా. బాసు, నీ గురించి ఎవరు అమ్మాయి అక్కడ వెయిట్ చేస్తుంది, రమ్మంటాను. అమ్మాయా? ఎవరు? నువ్వు వచ్చు, నాకేం తెలుస్తుంది? కర్మరా. అదా ఈరోజు చచ్చాడు వాడు. ఇదిగో తనే. మోటు సరసం. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు చేసిన పెంటకి ఇప్పుడు దాకా నాకు మోగిపోతా ఉంది. మోగిపోవడం కాదు, నీకు పగిలిపోవాలి. నువ్వు ఒక చదువుకున్న మూర్ఖుడివి. నిన్ను స్టూడియోకి పిలిచినందుకు నా చెప్పుతో నన్ను కొట్టుకోవాలి. దానికి నా దగ్గరకు వచ్చి ఎందుకు చెప్తున్నావు? ఇదే ఈ నోటితోలో తగ్గించుకుంటే బాగుపడతావు. ఛీ, నీదేదో గొప్ప వ్యక్తిత్వం అనుకుని నా మనసులో నీకు గొప్ప స్థానం ఇచ్చాను. బొంగులే, కానీ నువ్వు దానికి అర్హుడివి కాదు. సర్లే, నాకెందుకు ఈ దొబ్బుడు? వెళ్ళి నీ పని చూసుకో. నాకు కూడా నా పనులున్నాయి. అసలే నాకు టైం కూడా లేదు. ఆడవాళ్ళ గురించి బ్యాడ్ గా మాట్లాడినప్పుడే నీ టైం అయిపోయింది. ఇక్కడ నుంచి నీకంతా బ్యాడ్ టైమే. నా టైం నాకు తెలుసులే గానీ నీ పని చూసుకో పాపా. పోవే.